డీటెయిల్స్ చూస్తే అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్రం ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది టీడీపీ విధానమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ అనే కార్యక్రమంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2014లో చంద్రబాబు నాయుడు సున్నాతో పాలన ప్రారంభించారని, గత 5 ఏళ్లలో జగన్ విధ్వంస పాలన కారణంగా రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి అవసరమైన సమగ్ర ప్రణాళిక తమ వద్ద ఉందని తెలిపారు. పరిశ్రమలు రప్పించడం ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం రెట్టింపవుతుందని, చంద్రబాబు గారి ఆలోచనల మేరకే 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా 2.5 రెట్లు పెరుగుతుందని చెప్పారు. ఆదాయం పెంపుదల ద్వారా ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ 3 ముక్కలాటతో తీవ్రంగా నష్టపోయామని, అటు విశాఖ, ఇటు అమరావతి, కర్నూలు ఏది అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు అవుతేనే మీరు అన్నట్టు క్లీన్ గవర్నెన్స్ అందించగలరు. ఇప్పుడు ఏమవుతుంది, రాజకీయాల పైన పిచ్చి పిచ్చిగా పడి ఈరోజు అన్నీ అమ్మేస్తున్నారు. మీరే చెప్తున్నారు కదా, ఈ కమిషన్ బిజినెస్ కానివ్వండి, ఇంకో పక్కన ఈ క్వారీలు కానీ, ఇసుక కానీ అన్నీ దోచేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అన్లెస్ క్లీన్ రిసోర్స్ఫుల్ పొలిటీషియన్స్ కమ్ అండ్ బికమ్ దే ఆర్ గివెన్ ఛాన్స్ టు డెలివర్, ఓన్లీ దెన్ సిస్టమ్ క్లీన్ అవుతుంది. లేదంటే ఇది కొనసాగదు. రెండోది, చదువుకున్న వాళ్ళు అంటే ఎంత ఎక్కువ చదివితే రాజకీయాలు అంత తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అంటే ప్రజలు కూడా రెసిప్రొకేట్ చేయండి. ఓకే, నా గురించి మీకు బాగా తెలుసు. 2014 నుంచి ఇక్కడనే తిరుగుతున్నా, తన్నులు తిన్నా, బయటికి వచ్చా, గుడ్లు వేసారు, అది దాటా, సోడా బాటిల్స్ వేశారు, అయిపోయింది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. 2014లో నర్సరావుపేట ఎంపీగా ఆయన పోటీ చేయాలనుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల పార్టీ ఇవ్వకపోతే సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటే 10 సంవత్సరాలు అక్కడ చాలా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆయన తిరిగి ఒకసారి నాకు ఫోన్ చేసి, సీరియస్లీ కన్సిడరింగ్ పాలిటిక్స్ అంటే నేను అడిగాను, అన్న మీకు డైరెక్ట్ ఎలక్షన్స్ అవసరమా? ఈ దుమ్ము ధూళి ఈ చౌంట మీకు వర్కౌట్ అవుతుంది, ఎందుకు మీరు ఆగి అమెరికాలో ఆగి ఉన్నారు? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అయితే బెటర్ అని మీరు అందరు నమ్మరు. గంట సేపు మాట్లాడుంటారు గురుగారితో. ఏమన్నా గంట పైన గురుగారు గంట పైన ఈ సెట్ సార్. నేను పేరు ప్రణీత్ సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఆపోజిట్ సర్వీస్ రోడ్లోనే మాకు ఓల్డ్ ప్లాంట్ ఉంది సార్. అయితే చాలా బాగుంటుందని చెప్పి నా ఒక చిన్న కోరిక సర్వీస్ ఉపయోగపడేటట్టుగా ఒక సపరేట్గా ఒక ట్రాక్, ఒక ఎన్టీఆర్ ట్రస్టే కాకుండా ఏ ప్రాంతానికి ఒక ట్రాక్ క్రియేట్. సార్, నేను పేరు ప్రణీత్ సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఆపోజిట్ సర్వీస్ రోడ్లోనే మాకు ఓల్డ్ ప్లాంట్ ఉంది సార్. అయితే చాలా బాగుంటుందని చెప్పి నా ఒక చిన్న ఏపీలో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయనున్నారు. గతంలో 10వ తరగతి ఫెయిల్ అయి మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు 1,02,528 మంది హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా నిర్దేశించారు. రాష్ట్రంలో మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ ను నిరోధించేందుకు ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జునను అక్రమ అరెస్ట్ చేసి జైలుకు పంపారంటూ టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం నుంచి సీబీ రోడ్డు మీదుగా పట్టణ పోలీస్ స్టేషన్ వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి నల్ల దుస్తులు ధరించి ర్యాలీ చేపట్టారు. మల్లికార్జున తల్లి సావిత్రితో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. We want justice.
వైసీపీ అధినేత జగన్ కొందరు అభ్యర్థుల ఎంపికలో రాంగ్ స్టెప్ వేశాడంటూ సొంత పార్టీ నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఆయన సమీప బంధువు వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి కడప పార్లమెంటు టికెట్ కేటాయించడం జగన్ చేసిన ఘోర తప్పిదంగా అభివర్ణిస్తున్నాయి పార్టీ శ్రేణులు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో వివేక హత్య ఒక రకంగా జగన్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. వివేక హత్య జరిగి 5 ఏళ్లు పూర్తయింది. అయితే ఇప్పటి వరకు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడలేదు. సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వివేక కుటుంబ సభ్యులు జగన్ సోదరి షర్మిల అవినాషే హంతకుడని ఆరోపిస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని భావించారు. కానీ జగన్ ప్రకటించిన జాబితాలో కడప పార్లమెంటు నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. దీంతో పాటు సిబిఐ ఆయనను 8వ ముద్దాయిగా పేర్కొంది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఉన్నారు. ఆయన బెయిల్ ఏ క్షణంలోనైనా రద్దయ్యే అవకాశాలున్నాయి. సిబిఐ విచారణకు కూడా పలుమార్లు హాజరయ్యారు. సిబిఐ కోర్టు నుంచి కూడా అవినాష్ రెడ్డి సమన్లు అందుకున్నారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మాత్రమే కాకుండా శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్లను ఛార్జిషీట్లో సిబిఐ చేర్చింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఈ కేసులో అవినాష్ రెడ్డి 8వ నిందితుడిగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఆయన అభ్యంతరం కూడా తెలిపారు. ప్రస్తుతం కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ నిందితుడిగా చేర్చినా మరోసారి ఆయనకే జగన్ టికెట్ ఇవ్వడం పార్టీలోనే కాదు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు కూడా అవినాష్ రెడ్డి ప్రమేయంపై తరచూ ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ని ఆరోపణలొచ్చినా వినిపించినా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి గెలిస్తే ప్రజామోదం పొందినట్లు అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అవినాష్ రెడ్డి ఈ హత్య కేసులో నిందితుడంటే ప్రజలు నమ్మడం లేదన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేలనుంది. అందుకే జగన్ వైఎస్ అవినాష్ రెడ్డిని కడప పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కడప పార్లమెంటు నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓటమి పాలైతే ప్రజాకోర్టు ఆయనను ముద్దాయిగా నిగ్గు తేల్చాల్సిందే అనే కాదు, ఆయనకు వంతపడిన జగన్కు హెచ్చరిక పంపినట్లవుతుంది. బాపట్ల జిల్లా కొరిసపాడు దగ్గర 16వ నంబర్ జాతీయ రహదారిపై అత్యవసర పరిస్థితుల్లో విమానాలు కిందకు దిగేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ పై ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 4 కిలోమీటర్ల మేర నిర్మించిన రన్వేపై 6 విమానాలు త్రో ట్రయల్ రన్ నిర్వహించి ల్యాండింగ్ చేశారు. 528 మంది పోలీసుల పటిష్ట బందోబస్తుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాఫిక్ దృష్ట్యా ఒంగోలు వైపు నుంచి గుంటూరు, విశాఖపట్నం వెళ్లే వాహనాలను అద్దంకి వైపు మళ్లించారు. మొత్తం మీద విమానాల ట్రయల్ రన్ను విజయవంతం చేశారు. చిత్తూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటగిరి అసెంబ్లీ, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాలలో పార్టీ విజయానికి కృషి చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా కలిసికట్టుగా వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కానీ అధికారం లేనప్పుడు మనకి ఎవరు మనకు అండగా నిలుస్తారనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా మనం అధికారంలో ఉన్నాం, రేపు కూడా అధికారంలోకి రాబోతూ ఉన్నాం. అందరూ కూడా కలిసి పనిచేసి, ఇందాక రాఘవేంద్ర రెడ్డి చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు.
మాట్లాడే తీరు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ మనిషి మంచివాడు అని చెప్పి నాకు కూడా అదే ఆలోచన. అందుచేత మనం కూడా అర్థం చేసుకుంటే ఒక 3 నెలలు శాసనసభ్యుడు అయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులుగా వారు పనిచేయగలుగుతారు. మిమ్మల్ని అందరి గురించి కూడా బాగా ఆలోచన చేయగలుగుతారు. మరి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనం కలిసిమెలిసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మనకు శాసనసభ్యుల సంఖ్యాబలం ఉండాలి. అంచేతే మనకు శాసనసభకు పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా విజయం సాధించాలనే ఆ దృక్పథంతోనే మనం పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు గురుమూర్తి గారి మీ దగ్గర. వారి పనితీరు కూడా ఈ తక్కువ కాలంలోనే అందరూ కూడా గుర్తించారు. మరి అలాంటి వ్యక్తి తిరిగి మళ్ళా మీ ముందుకు పార్లమెంటు అభ్యర్థిగా వస్తూ ఉన్నారు. సంఖ్యాబలం అక్కడ కూడా ఎక్కువగా ఉండే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కానీ ఇతర అధికారులతో కానీ మాట్లాడి మనకు అధిక నిధులు మన రాష్ట్రానికి తెచ్చేదానికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి కూడా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం పట్టణంలోని 26, 27 మైనార్టీ వార్డుల్లో పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా పర్యటించి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని నిర్వహించారు. మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన జగన్కు పతనం తప్పదన్నారు. జగన్ పాలనలో ముస్లిం మైనార్టీలు అణచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో దుల్హన్ పథకాన్ని నీరుగార్చిన జగన్ ప్రభుత్వానికి మైనార్టీలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. రాయదుర్గం పట్టణంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే 27వ వార్డులో పర్యటించాం. చాలా సానుకూలమైన వాతావరణం, ముఖ్యంగా మహిళల్లో ఎట్లాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, గెలిపించుకుంటేనే మైనార్టీల సంక్షేమం సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి మైనార్టీలకు సంక్షేమంలో అభివృద్ధిలో పెద్దపీట వేస్తానని చెప్పి ఒకవైపు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చే స్వయం ఉపాధి పథకాలను రద్దు చేసి మైనార్టీలకు ఎక్కడా కూడా గోరంత సాయం చేయకోకుండా కేవలం ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతున్నాడు తప్ప మైనార్టీలను ఉద్ధరించింది కానీ మైనార్టీలను ఆదుకుంది కానీ. కాపు నేత ముద్రగడ పద్మనాభంపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ కాపు ఉద్యమంలో కాపులను బలి చేశాడని ఆరోపించారు. ముద్రగడ జనసేనలకు సలహాలు ఇవ్వడం మానుకోవాలన్నారు. వైసీపీలో నెల జీతానికి పనిచేసే వ్యక్తి ముద్రగడ అని విమర్శలు గుప్పించారు. ముద్రగడ పవన్ కళ్యాణ్ విమర్శించేతే సహించేది లేదని కూడా హెచ్చరించారు. జగన్ని ముద్రగడ ఒక్కడే కలిశాడని, ఇతని వెనకాల ఎవరూ లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. ముద్రగడ ఈ 5 సంవత్సరాల కాలంలో ఏనాడైనా కాపులకు న్యాయం చేయమని ముఖ్యమంత్రిని అడిగారా అని నిలదీశారు. కాపు ఉద్యమ తాత మా ముద్రగడ్డ తాత ఉన్నాడు. ఆయన మేము అనేకసార్లు చెప్పాం ఆయన వైసీపీ కుక్క అని, కానీ చాలా మంది కాపులు నమ్మలేదు. ఆయన 2016-17లో ఏదైతే ఉద్యమం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఇలా చాలా మంది ఇచ్చిన నిధులతో ఆ రోజు తూలి సభ పెట్టాడు. అందరూ తెలిసిన విషయం. అప్పుడు కేసుల్లో కూడా చాలా మంది కాపులు బలి చేశారు. ఈ ప్రభుత్వం రాగానే ఆ కేసు కొట్టేశారు. అప్పుడు చేయించిన ఘనతంతా అయిందే. ఆయన ఏమైనా మాట్లాడితే చంద్రబాబు గారు నన్ను నా కుటుంబాన్ని హింసించాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ 5 నెలల్లో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు హింసించాడు. అంటే నువ్వు గొప్ప, ప్రజలు గొప్ప. ముద్రగడ్డ పద్మనాభం గారు మాట్లాడుతూ ఆయన మందరి తాతలాంటి వయసు చాలా పెద్దడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవనాలు రావు అన్నాడు. సరే నీకు వచ్చు కదా, నువ్వు ఎందుకు పార్టీ పెట్టలేదు? అదొక పురాతన ఆలయం. శివపరివారం కొలువుదీరిన ఈ ఆలయ చరిత్ర పురాణ ఐతిహ్యాలలో ముడిపడి ఉంది. అదే పురాతన లేపాక్షి ఆలయం. దక్షిణ భారతదేశం సువర్ణ యాగంగా భావించే విజయనగర రాజుల కాలంలో నిర్మించిన సుందర దేవాలయంలో
ఈ లేపాక్షి దేవాలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హిందూపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది లేపాక్షి ఆలయం. చరిత్ర ప్రకారం 16వ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయలు పాలిస్తున్నప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపಣ್ణ ఈ గుడి కట్టించారు. 1533లో గుడి ప్రతిష్ఠ జరిగినట్లు శాసనాలు చెప్తున్నాయి. స్థల పురాణం ప్రకారం లేపాక్షి రామాయణ కాలం నాటిది. చరిత్ర పూర్వకాలంలో దీని పేరు కూర్మశైలం. అగస్త్య మహర్షి పాపనాశేశ్వర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడున్న గుహలో కొంతకాలంగా తపస్సు చేసుకుంటూ కాలం గడిపారని స్థల పురాణం చెబుతోంది. లేపాక్షి అనంతపురం జిల్లాలో ప్రధాన శైవ క్షేత్రం. ఆలయంలో శిల్పుల చేత ప్రాణం పోసుకున్న శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అని అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. లేపాక్షిలో ఉన్న వీరభద్ర దేవాలయంలో 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటని స్కాంద పురాణం తెలియజేస్తుంది. ఇక్కడున్న పాపనాశేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు, రఘునాథమూర్తి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు రమణీయమైన ప్రదేశం. సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాములవారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలమని, అందువల్లే క్రమంగా ఇది లేపాక్షి అయిందని స్థల పురాణం చెబుతోంది. లేపాక్షిలో వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ. ఇక్కడికొచ్చే సందర్శకులను ఇది విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ వచ్చిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఈ వేలాడే స్తంభం ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. లేపాక్షి గుడి లోపల తల ఎత్తి పైకి చూస్తే కనిపించే రంగురంగుల బొమ్మలు మరో ప్రత్యేకత. ఈ గుడి పైకప్పుపై దాదాపు 500 ఏళ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలున్నాయి. ప్రధాన వీరభద్ర దేవాలయం పైకప్పుపై ఇవి కనిపిస్తాయి. వీటిలో పురాణ గాథలతో పాటు నాటి సమకాలీన చిత్రాలు ఉన్నాయి. కృష్ణుని గాథలు, శివుని కళ్యాణం, శివుని 14 అవతారాలు, ఇలా చాలా బొమ్మలున్నాయి. శివుని 15 అవతారాల చిత్రాలు కూడా ఉన్నాయి. జగస్తంభాలు కలిగిన చతురస్రాకారపు మంటపంగా నిర్మించారు. ఇక్కడున్న 4 దేవాలయాల విగ్రహాలు లేక పాడుపడ్డాయి. ప్రకృతి మలచిన నీటి కొలను గర్భగృహానికి పడమటి దిశలో ఉంది. ఇంకా 2వ ప్రాంగణపు వెలుపలి గోడపై అసంఖ్యాక శాసనాలు కన్నడ భాషలో చెక్కి ఉన్నాయి. 2వ ప్రాంగణంలోని నాగలింగేశ్వర శిల్పం 5 మీటర్ల ఎత్తు ఉంది. లింగానికి రక్షణగా ఉన్న సర్పం, సప్త శిరస్సుల విశాలమైన పడగ అతి భయంకరంగా ఉన్న చతురశిల్ప పనితనంతో కళాత్మకంగా రూపుదిద్దుకొని తూర్పు దిశలో ఉంటుంది. అటు పక్కనే శ్రీకాళహస్తి క్షేత్ర కథ చక్కగా మలిచారు. ఇక్కడున్న ఉగ్ర గణపతి మరెక్కడా ఉండడు. 2వ మహాద్వారం దాటితే కనపడేది నాట్య మండపం. దీనిని 8 జతల ఉత్తమ ఆశ్వాలు కట్టిన రథంలా తీర్చిదిద్దారు. శిల్ప, చిత్ర, నృత్య, సంగీత, చతుర్విధ, లలిత కళలు సరిసమానంగా విజృంభించిన పరమేశ్వరుని నర్తన మందిరమిదే. ఇక్కడ భిన్న ముఖాల శిల్పాలతో కూడిన 70 స్తంభాలున్నాయి. ఈ మంటపం పైకప్పులో అమర్చిన శతపత్ర కమలం ప్రత్యేక ఆకర్షణ. నాట్యాచారుడైన భృంగీశ్వరుని పర్యవేక్షణలో రంభ, ఊర్వశీల నాట్యం, తాళాలు చేతపట్టిన దత్తాత్రేయుడు, పరమశివుని తాండవ నృత్యం, నాట్యాన్ని తిలకిస్తున్న పార్వతి, ఆమె పక్కనే చెలికత్తెలు ఉంటారు. నాదస్వరం ఊదుతున్న సూర్యుడు, తుంబురాన్ని చేతపట్టిన కిన్నెర, మృదంగం వాయించే నందీశ్వరుడు, మద్దెలు వాయిస్తున్న విశ్వబ్రహ్మ కఠిన నృత్య భంగిమలో నటరాజు కొలువై ఉంటారు. ఇంకో పక్క వీణా, మృదంగం దారి అయిన సరస్వతీదేవి, బ్రహ్మల ఆసక్తికరమైన శిల్పాలు కూడా ఉంటాయి. నలభై 41 స్తంభాలతో అలరారే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మంటపం గర్భగుడికి పడమట ఉంది. ఈ కళ్యాణ మంటపం ఎంతో మంగళకరంగా ఉంటుంది.
ఆంజనేయ మంటపం ముందున్న బండపై ఎల్లప్పుడూ ఎడతెగక నీరు ప్రవహించే పాదముద్ర, తాండవేశ్వర లింగం ఎదురుగా బండపై ఉన్న శాసనం ఇక్కడ మరో ఆకర్షణ. లేపాక్షిలో మహానంది నిర్మాణం ఇతిహాసం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు కూలీ సందర్భంగా విరూపన్నతో పొత్తు శిల్పులందరూ ఒక మూకంబడిగా చెక్కడం ఆపి సమ్మె చేశారట. అప్పుడు కాలాన్ని వృధాగా గడపడం ఇష్టపడిన శిల్పులు ఆలయానికి తూర్పు దిశలో భువి నుండి మొలకెత్తిన ప్రచండ శిలకు నంది రూపాన్ని ఇచ్చారట. సమస్త శిల్పగణం ఏకమై తమ అంతఃసత్యాన్ని దారపోసి సృష్టించిన ఈ మహానంది సౌందర్యం వర్ణనాతీతం. 5 మీటర్ల ఎత్తు, 9.5 మీటర్ల పొడవు ఉంది ఈ నంది. ఒంటి నిండా అరుదైన సొమ్ములు ధరించి, చెవులపై కెత్తి, అలాగే కుడికాలు ముందు మోపి రాజా టీవీతో హుందాగా కూర్చున్న లేగదూడ ముద్దులకే చిలిపి రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు చెక్కిన అనేక శాసనాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. విజయనగర రాజ్య పతనానంతరం గుర్తు తెలియని కొందరి దురాగతులకు దేవాలయ ప్రాంగణంలోని అనేక సుందర శిల్పాలు దెబ్బతిన్నాయి కూడా. ప్రస్తుతం ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో నడుస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొంది ప్రతినిత్యం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గత నెలలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేపాక్షి దేవాలయాన్ని సందర్శించి దాదాపు ఒక గంట పాటు ఈ వైభవాన్ని తిలకించడం జరిగింది. అనంతరం యునెస్కో గుర్తింపు కోసం ఆ సంస్థ వారు లేపాక్షి గుర్తింపుకు సంబంధించిన ఉత్తరాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించడం జరిగింది. ఆ యునెస్కో గుర్తింపు విషయంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నివేదికను తయారు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యం తర్వాత లేపాక్షిని అంతర్జాతీయంగా తీసుకుపోవడానికి పలు సంస్థలకు ఇక్కడ కృషి చేస్తూ ఉంది. త్వరలోనే యునెస్కో గుర్తింపు రావడం వల్ల లేపాక్షి రూపురేఖలు మారిపోవడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా లేపాక్షి ఒక ప్రత్యేకత సంతరించుకోవడానికి ఉంది. ఈ లేపాక్షిలో ఎటువంటి అభివృద్ధి లేక యాత్రికులు కూడా చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. అటువంటిది గత 10 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ విశేషమైనటువంటి యాత్రికులు ఆకర్షిస్తూ ఎంతో అభివృద్ధి చెందినది. అదేవిధంగా ప్రజల యొక్క వారి యొక్క కృషి వల్ల యునెస్కో కూడా ఇది నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యునెస్కో విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఈ గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము గత సంవత్సరంలో ఇక్కడ అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి యాత్రికులకు శని ఆదివారాల్లో అన్నదానము సమర్పిస్తున్నాము. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామానికి శని ఆదివారాలు విశేషంగా 500 కార్ల వరకు వచ్చేసి ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నంది, తర్వాత శిల్పము, ప్రధానమంత్రి గారు కూడా వచ్చి ఇచ్చేసి అప్పటి నుంచి కూడా విశేషంగా అనేకమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు కావచ్చు, హైకోర్టు న్యాయవాదులు అందరూ కూడా దీన్ని సందర్శించి ఈ యొక్క క్షేత్రం యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా ప్రశంసిస్తున్నారు. కాబట్టి దీన్ని నిరంతరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పి ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుచున్నాం. శివుడి యొక్క పీఠం పైన విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని, విష్ణు యొక్క కమలం పైన శివుడి యొక్క విగ్రహాన్ని ఈ క్షేత్రంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ఆలయము ప్రధానంగా ప్రసిద్ధి చెందినది శిల్పకళకు, చిత్రకళకు. ఈ దేవాలయంలో దాదాపుగా 700-800 పైగా స్తంభాలు ఉన్నాయి. ప్రతి ఒక్క స్తంభంలోనూ విశేషమైనటువంటి డిజైన్స్ ఉన్నాయి. అలాగే పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ అన్నీ కూడాను ప్రకృతి సహజంగా లభించే రంగులతో వేసినటువంటి బొమ్మలు, పురాణ కథనాలు, శివలీలలు అన్నీ కూడా మనకి ఈ పెయింటింగ్స్లో చూపించడం జరిగింది. ఇప్పుడు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ అని ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ దేవాలయంలో ఉన్నటువంటి డిజైన్స్ని తీసుకుని వాడుతున్నారు. ఈ దేవాలయానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి కూడాను పర్యాటకులు, భక్తులు కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉన్నారు. 2012లో మొట్టమొదటిగా ఈ క్షేత్రంలో లేపాక్షి ఉత్సవాలు అని ప్రారంభం చేశారు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తులు రావడం ఎక్కువగా పెరిగింది. తర్వాత
ఈ 2024 జనవరి 16వ తారీఖున మన మాన్యశ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారు ప్రధానమంత్రి గారు ఈ క్షేత్రానికి వచ్చి ఈ దేవాలయాన్ని చూసి చాలా సంతోషపడి ఆశ్చర్యపడ్డారు. ఇంత అద్భుతంగా ఉంది దేవాలయము అని ఈ క్షేత్రానికి వచ్చి వెళ్ళారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కూడాను ఇంకా ఈ దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీని ఆధారంగా ఇంకా దగ్గరలో ఈ లేపాక్షికి మహర్దశ వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే యునెస్కో వారి జాబితాలో లేపాక్షి ఇప్పటికి 4 సార్లు నామినేట్ అయ్యిందని మేము విన్నాము, కానీ ఇప్పటికీ డిక్లేర్ చేయలేదు. ఈ మోదీ గారి పర్యటన ద్వారానైనా ఈ దేవాలయానికి ఆ యునెస్కో గుర్తింపు వస్తుందని. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం వ్యాప్తంగా ఎండిన వరి పంటలను సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. 9 గంటల విద్యుత్ను 7 గంటలకు కుదించడంతో బొమ్మనహల్ మండల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న మండలాల వ్యాప్తంగా గతంలో ఎండ తీవ్రతను చూసి గత ప్రభుత్వం దాదాపు 24 గంటల వరకు 2 నెలల ఉచిత విద్యుత్ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న 9 గంటల విద్యుత్తు కూడా 7 గంటలకు కుదించింది. వరి పంటలు ఎండిపోవడానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. 7 గంటల కరెంట్ ఇస్తారో అప్పుడప్పుడు అర్ధగంట తీసేస్తారో అదే ఈగా నీరు అదే అధికారులను అడిగితే ఆడిపోయింది ఈడిపోయిందని చెప్పేస్తారో అసలు కరెంట్ కానీ సరిగ్గా వాళ్ళు 9 గంటలు ఇచ్చేవాళ్ళు కరెంట్ అప్పుడేంటికి లేదో వాళ్ళు అప్పుడే కట్ చేయాల్సి ఉంటుంది కదా. మాకు అప్పుడే కట్ చేసి మేము పంటలు ఎంటి పెట్టుకుంటుంటే 5 ఎకరాలు వేసి కూడా ఎకరా వేసుకుంటుంటుంది కదా. అప్పటికి అంతా ఇప్పుడు ఎకరాకి 40,000 పెట్టుబడి పెట్టి అంత చేసి ఇప్పుడు రైతులు కంకెల టైంలో నీళ్ళు అధ్వానం చేసి కూర్చొని ఎడుతారు. ఎన్ని ఎకరాలు వేసాం? మేము 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలన ఎకరాగానే దిగుదు అదే. ఫస్ట్కి 7 గంటల కరెంట్ ఇస్తాడని చెప్పి వేసుకున్నాం. 9 గంటల కరెంట్ ఇస్తారని చెప్పి దాని ప్రకారం పంట వేసుకున్నాము. అప్పులు తెచ్చి ఇక్కడ మేమేమో చేసుకుని పెట్టుకున్నాము. మళ్ళీ తర్వాత 7 గంటల కరెంట్ చేసినాడు. అది 7 గంటల కరెంట్ కూడా రెండు షిఫ్ట్లు చేసినారు. రాత్రి 4 గంటలు పొద్దున 3 గంటలు చేపిస్తూ ఉన్నాడు. దాని నుంచే చాలా ఇబ్బంది పడుతున్నాము రైతులు. ఎకరాకి దగ్గర 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. మేము చాలా నష్టపోయినాం మేము రైతులు. 9 గంటలు ఇస్తారంటే మేము 2 బోర్లు 3 బోర్లు ఉన్నాయి. 9 గంటలు ఇస్తామంటే మేము పంట పెట్టుకున్నాము. 9 గంటలు ఈకపోయిందాక 7 గంటలు ఇచ్చినారు. 7 గంటల కంటిన్యూ 7 గంటలు ఇవ్వడం లేదు. 4 గంటలు 3 గంటలు వేసినారు. ఆ 7 గంటలను గంట కటింగ్ అవుతుంది. 6 గంటల సేపు ఇస్తారు. అది కంటిన్యూ మీరు అది ఎక్కడ పోయినాడు అక్కడే పోతుండవి. ఆ సగం ఎండిపోయింది సార్. పంట అంతా చేతికి రావడం లేదు. 40,000 పెట్టుబడి పెట్టినాము. సగం పంట కూడా రాకపోతే నేను ఎట్లా, నా పరిస్థితి ఎట్లా? అడిగకపోతే అసలు పట్టించుకునే మానవుడు లేదు ఆఫీసుల్లో. మెయిన్ సప్లై పోయిందంటారు. మెయిన్ సప్లై అయితే రోజు మెయిన్ సప్లై అయినా 1 రోజా 2 రోజులు, 4 రోజులు అయింది ఇట్లే. మరి ఈరోజు బొమ్మనాళ మండలంలో ఉద్యాల గ్రామంలో రైతులు నష్టపోయింటే వరి తోలింటే విద్యుత్ పైన 9 గంటలు ఇస్తాయని చెప్పి గతంలో ఉండకుండా 24 గంటలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 7 గంటలు ఇస్తాడు, 9 గంటలు చెప్పి రాత్రికి 4 గంటలు, పగలకి 3 గంటలు చెప్పినాడు. ఏదైనా నైట్ అనేడల్లా లేకుంటే పగలనేడల్లా రాత్రి అంతా వస్తుంది కరెంట్ అని చెప్పి ఎకరాకి 35 నుంచి 40,000 వరకు రైతాంగాన్ని కష్టపడి వీళ్ళు వస్తున్నారు. కరెంట్ వస్తుంది అని చెప్పి రాత్రి నుంచి నైట్ పగలనక రాత్రి అనక కష్టపడి 35 నుంచి 40,000 వరకు కష్టపడి రైతులు ఈరోజు గొర్రెలకి మేకలకి లాస్ట్కి ఆయన వాళ్ళకి కనీసం పెట్టుబడి పెట్టినే కాకున్నట్ల రైతాంగానికి గొర్రెలకి మేపుతుంటారు ఈరోజు రైతులు. అదేవిధంగా బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్వేపై ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. విపత్తుల సమయంలో వినియోగించుకునేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల సింగరాయకొండ వద్ద 2 ఎమర్జెన్సీ రన్వేలు కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. గతేడాది మేదరమెట్ల వద్ద రన్వేపై 4 కార్గో విమానాలు, 1 జెట్ విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. రన్వేపై దిగకుండా 100 మీటర్ల ఎత్తులో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అయితే ట్రయల్ రన్ కోసం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు.
ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలు నిర్వహించిన మొదటి బహిరంగ సభ సక్సెస్ అయినప్పటికీ అటు టీడీపీ ఇటు జనసేన నేతలను సంతృప్తి పరచలేకపోయింది. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చిలకలూరుపేట సమీపంలోని బొప్పుడిలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అయితే మోదీ ఈ సభలో జగన్పై నేరుగా విమర్శలు చేయకపోవడం టీడీపీ జనసేన నాయకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదో అనాలని అన్నారే కానీ సూటిగా జగన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయలేదు. జగన్ కాంగ్రెస్ ఒక్కటేనంటూ ఒక కామెంట్తో సరిపెట్టారు. టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు మోదీ నుంచి విమర్శలు ఓ రేంజ్లో ఊహించారు. మోదీ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారని భావించారు. జగన్ అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు అని అనుకున్నారు. అందుకే అంత భారీ స్థాయిలో జన సమీకరణ జరిపి మోదీ చేత జగన్పై విమర్శలు చేస్తే విందామని అనుకున్నారు. కానీ టీడీపీ నేతల ఎక్స్‌కు సంబంధించి తగ్గట్లు మోదీ కామెంట్స్ లేవు. दूसरा, यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं। यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है। आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी, उसे पिछले 5 साल में यहां धक्का लगा है। आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया है। ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया। पिछले वर्ष ही हमारी सरकार ने एनटीआर गारू के शताब्दी वर्ष पर स्मारक सिक्का जारी किया था। कुछ समय पहले ही एनडीए सरकार ने तेलुगु धरती के सपूत पीवी नरसिम्हा राव जी को भारत रत्न दिया। శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలో టీడీపీకి చెందిన 15 కుటుంబాలు ముగ్బుల్ కార్యాలయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి ముగ్బుల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్షతో పార్టీలో చేరామన్నారు. కాబోయే శాసనసభ్యుడు పిఎస్ మక్బుల్ అహ్మద్ గారి నివాసంలో ఈరోజు ఈ మహిళలంతా మక్బుల్ అహ్మద్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అన్ని విధాల ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరుతో ప్రవేశపెడుతున్నారు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం మహిళలు ఈ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా 2 మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం మేము తీవ్రంగా కృషి చేస్తామని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో భద్రతాపరమైన చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రేణిగుంట మండలానికి కేంద్ర బలగాలొచ్చాయి. రేణిగుంట పట్టణంలోని పురవీధులలో కేంద్ర బలగాలతో డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతు కార్యక్రమంలో అర్బన్ సిఐ మల్లికార్జున్, ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాబు కొంచెం ఉండు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం శ్రీ కంఠాపురం గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. 15 రోజులుగా గ్రామంలో నీరు సరఫరా చేయకపోవడంతో హిందూపురం లేపాక్షి రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాలు భారీగా స్తంభించాయి. పోలీసులు వచ్చి గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పంచాయతీ అధికారులు వచ్చి తమకు నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వాలని, అంతవరకు మా నిరసన ఆపేది లేదని గ్రామస్తులు భీష్మించి కూర్చున్నారు. ఎన్నికల కోడ్ రావడంతో వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మేనిఫెస్టోపై తుది మెరుగులు దిద్దుతోంది. మేనిఫెస్టోను ఫైనల్ చేసి ఎల్లుండి విడుదల చేయనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా క్యాంప్ ఆఫీసులో విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోలో విద్యార్థులు, మహిళలకు పెద్దపీట వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు రైతు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ అంశం కూడా మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల కార్యాచరణపై సీఎం జగన్ చర్చించనున్నారు. ఈ వారంలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభం చేయాలనుకుంటున్నారు సీఎం జగన్. అయితే ఎన్నికలకు ఇంకా టైం ఉండడంతో ప్రచార షెడ్యూల్లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అటు మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం జగన్. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా ఇంటింటికి వెళుతూ ప్రచార స్టిక్కర్ అంటిస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆప్యాయంగా పలకరించారు. అందరూ వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా వాళ్ళ చాలా ఆప్యాయంగా పలకరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు కానివ్వండి, అభివృద్ధి జరిగింది కదా, గౌతమ్ బుద్ధ రోడ్డు నిర్మాణం కానివ్వండి, అలాగే చేనేత భవన్ కానివ్వండి, ఇట్లా ఇంకా ఎన్నో అభివృద్ధి జరిగింది. అవన్నీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరూ మద్దతు ఇచ్చి మాతో పాటు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మంగళగిరిలోని 14వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. పెద్దలు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల గారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి ప్రచారం నిర్వహిస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా మాకు నచ్చినాయి. ఖచ్చితంగా 2019-24 మధ్య మా కుటుంబాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లబ్ధి పొందినాయి కాబట్టి అదే స్థాయిలో మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాము. మేము మురుగుడు లావణ్య గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. స్థానికంగా ఉన్నటువంటి బీసీ మహిళని మేము గెలిపించుకుంటాము. స్థానికతగా లేనటువంటి వ్యక్తుల్ని, లేదా కేవలం ఎన్నికల టైంలో వచ్చి మోసాలు, మాయమాటలు, డబ్బులు సంచులతో వచ్చే వాళ్ళని మేము నమ్మమని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెబుతా ఉన్నారు. ఖచ్చితంగా బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి, పైగా బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి మహాత్మా జ్యోతిరావు పూలే 14వ వార్డులో ప్రచారం చేస్తా ఉన్నాం. దానికి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అట్లనే కాండ్రు కమలా గారు, మరి పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి మురుగుడు లావణ్య గారు అందరం కూడా కలిసి ప్రచారం చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రజల్లో చాలా స్పందన కనపడుతుంది. కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, పేద బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి న్యాయం, సమాజంలో విద్యా వైద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు
వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించేటటువంటి ముఖ్యమంత్రి మాకు ఏనాడు కనపడలేదు. ఈ రోజున మా ఇబ్బందులన్నీ ఒక రకంగా తీరుతున్నాయి అని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు, చెబుతా ఉన్నారు మాకు. కనుక ఈనాడు గెలవటం మంగళగిరి నియోజకవర్గంలో చాలా ప్రజల సహకారంతో చాలా సునాయాసంగా కనపడతా ఉంది. కారణం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సహజంగా శివుడు ఏ ఆలయంలో చూసినా లింగ రూపంలో దర్శనమిస్తాడు. శ్రీ సత్యసాయి జిల్లా హేమవతి గ్రామంలో మాత్రం మానవాకార రూపంలో ఉండడం విశేషం. పాల్గొన మాసం సోమవారం సందర్భంగా ఈ దేవాలయానికి శివభక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పరమేశ్వరుడికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు అర్చకులు. చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పుడిలో నిర్వహించిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనసందోహం విచ్చేశారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన సమీకరణ చూసి ఆశ్చర్యపోయారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గం నుంచే 1,00,000 మందికి పైగా జనాభా వచ్చారన్నారు. మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉండబోతున్నారని అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలో 3 సార్లు కరెంటు పోవడం పోలీసుల వైఫల్యమే అన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ మన మోడీ గారు ప్రసంగించే సమయంలోనే 3 సార్లు కరెంటు తీశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటిది నిన్న డయాస్ మీద ఉన్న భక్తులు కావచ్చు, డయాస్ మీద ఉన్న 3 పార్టీల నాయకుల యొక్క అభిప్రాయం నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణలో కానీ, పార్కింగ్ ప్రదేశాల్లో కానీ, సభా ప్రాంగణంలో కానీ పోలీస్ శాఖ మెన్నొచ్చారు కానీ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది. ఇప్పుడు మైక్ ఆర్గనైజేషన్ సిస్టమ్ను కంట్రోల్ చేయడం ఎంతసేపు చేయాలి? ఒక రోప్ వేసుకొని చుట్టూరు ఉంటే ఆ మైక్ డిస్టర్బ్ అయ్యేది కాదు. అది ఎంత ప్లేస్ ఇంతే ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయలేరా? 4,000 మంది పోలీసులు ఉన్నారు. రౌండప్ చేసినా సరిపోతుంది కదా, వాళ్ళ మీద పడకుండా. రౌండప్ కూడా చేయాలి. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, ప్రైమ్ మినిస్టర్ చూపెడతా ఉన్నాడు. ఈ వెనక బొమ్మన్నారు, బాబు గారు వెళ్దామన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్దామన్నారు. కానీ ఎక్కడ కంట్రోల్ చేయదు. ఎంత డయాస్ అది, ఎంత ప్లేస్ అది, చిన్న ప్లేస్. ఆ ఒక్క మైక్ కంట్రోల్, సౌండ్ సిస్టమ్ కంట్రోల్ చేసేటువంటి ప్యానల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ ప్యానల్స్ మీద పడిపోతూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేద్దాం. మరి 4,000 మంది పోలీసులు ఎందుకు ఉన్నట్టు? మనం పోలీసులు కూడా ప్రశ్నించలేము. ఎందుకంటే పోలీసులు పైన పోలీసులు మరి ఏం చెప్పారు? వీళ్ళకి పోలీసు వ్యవస్థను అందరినీ మనం అనలేము. ఏది ఏమైనా నిర్లక్ష్యం కనపడింది. ఈ ప్రజాగణం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. పక్కా సమాచారంతో రావులపాలెంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 10 లక్షల విలువ చేసే 202 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 యువకులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదుపులోకి తీసుకున్న ఇద్దరిని విచారించగా గంజాయి మారేడుమిల్లి నుంచి తిరుపతికి తరలిస్తున్నట్లు ట్రైనీ డీఎస్పీ తెలిపారు. ఒక వెహికల్ లోడెడ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం 3 ముద్దాయిలు ఉన్నారు దాంట్లో. బట్ ఈ పట్టుకునే ప్రక్రియలో ఒకతను తప్పించుకున్నారు, ఇంకో ఇద్దరిని పట్టుకున్నాము. సో మొత్తం మేము ఈ గాంజాని వెయిట్ చేసిన తర్వాత మాకు ఇది 202 కేజీలు, అంటే 202 కేజెస్. ఇది మొత్తం వాల్యూ వచ్చేసి 10 లక్షలు. మాకు వచ్చిన ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మారేడుమిల్లి నుంచి తిరుపతి వరకు తరలిస్తున్నారని చెప్పి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో మారేడుమిల్లి నుంచి వీళ్ళు లోడ్ చేసుకొని తిరుపతికి వెళ్తూ ఇక్కడ మేము పెట్టిన ఈ నిఘాలో మేము పట్టుకున్నాము. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ సీఎం జగన్మోహన్ రెడ్డి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఇవ్వడంతో కొత్త చెరువులో వైసీపీ సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త చెరువు నెహ్రూ కూడలిలో వైసీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి అని, కాబట్టి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని వైసీపీ సీనియర్ నాయకుడు పాదయాత్ర శంకర్ అన్నారు. ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకుంటామని శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్
మేనిఫెస్టోని వాల్మీకి కేటాయించిన ఘన చరిత్ర కలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. బీసీల పార్టీ చిత్తూరు జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షురాలు రావూరి ఈశ్వర్రావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తనకు తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. జగన్తో నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తిరుపతి జగన్ పర్యటనలో వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. తెల్లారండి నాకు ఫోన్లు, మీరు 11 గంటలకు అశోక్ నేను ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి ఫోన్లే, ఏమి ప్రెస్ మీట్ ఉండొచ్చు అని. ఇంకా ఉండలేము, మా ఫ్యామిలీ ఇప్పటికే చాలా ఇబ్బందులు పడింది, ఆస్తులు ఉన్నా కానీ మాకు పరువు పోయింది ఇక్కడ ఈ పార్టీని నమ్ముకొని, దయచేసి ఇంకన్నా వదులుకోండి నన్ను మంచిగా. ఏదో ఈశ్వరరావు వెళ్ళిపోయినాడని ఏదన్నా మళ్ళీ ఏదైనా కామెంట్ చేస్తే మాత్రం చాలా గలీజ్గా ఉంటుంది. మీరు దయచేసి ఆ పార్టీని మీరు కాపాడుకునే కెపాసిటీ మీకుంటే ఈరోజు చిత్తూరులో కాపాడుకోండి. 1,05,000 మంది ఉన్నారు చిత్తూరు టౌన్లో, అర్థమైందా? బీసీలు 60,000 మంది ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఒక్క ఎస్సీ బీసీ మీతో ఉన్నాడా? ఎవడు లేదు. అర్థమైందా? 25 కులాలు ఉన్నాయి చిత్తూరు కాన్స్టిట్యున్సీలో. మీరు గెలిపించుకోవాలంటే గెలిపించుకోండి, అంతేగాని ఈరోజు మేము పార్టీని వదిలేస్తున్నాం. దయచేసి నా దగ్గరికి ఎవరు రావాల్సిన పని లేదు, నాకు ఎవరు ఫోన్లు చేయొద్దండి. ఇప్పుడు నాకు 4-5 రోజులుగా ఫోన్లు అంతా ఉంది, వద్దు. మేము ఏదో నాకు ఒక సింహం తిరిగిపోతాను నేను. ఆయన ఓడిపోతే పని సింహం అంతే, జగన్మోహన్ రెడ్డి సింహం అంతే పని నేను డిక్లేర్ చేస్తున్నా. ఈ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ సీఎం అయినాడు, ఇంట్లో కూర్చొని మాట్లాడి. 2వ సారి రాలేదు, 3వ సారి రాలేదు, 4వ సారి వచ్చాడు, మళ్ళీ సీఎం అయినాడు. ఈ ఇల్లు పెద్ద స్వాములు బ్రతికిన ఇల్లు ఇది. కాబట్టి నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఎవర్ గ్రీన్ హీరో, ఎవర్ గ్రీన్ లీడర్. చిత్తూరులోనే ఆయన చూడలేదు. నేను చెప్తా ఉన్నా, నాకు దాని నెక్స్ట్ పర్సన్ రామచంద్రారెడ్డి ఈజ్ ఎ హీరో. రామచంద్రారెడ్డి ఈజ్ లీడర్. వాడెవరో కొత్తగా మా వాడు కూడా వచ్చి నన్ను పిలిచినాడు, రామచంద్ర యాదవ్ అని. రామచంద్ర యాదవ్ గుర్తుపెట్టుకో, బీసీలకి నేను లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వేదో కోట్లు సంపాదించుకొచ్చేసి ఆయన ఏదో అంటాడు ఇల్లు నా. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మురుగుడు లావణ్య ప్రచారం నిర్వహించారు. 14వ వార్డులో ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో అంబేద్కర్ యువజన సంఘం బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుణ్యమూర్తి, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మాయమాటలు చెప్పి బడుగు బలహీన వర్గాల ఓట్లు తస్కరించే ప్రయత్నం చేస్తారని పుణ్యమూర్తి అన్నారు. ఆధిపత్య కులాల పరిపాలనలో 75 సంవత్సరాలుగా వెనుకబడ్డ వర్గాలు విసిగిపోయాయని తెలిపారాయన. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నూతన రాజకీయ ఒరవడిని చూపిస్తామని పుణ్యమూర్తి తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ మన భగవంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 133వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం సెలబ్రేట్ చేయాలా. అదేవిధంగా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మన ఓటు అమ్ముకోబడకూడదు. మన ఓటుని జాగ్రత్తగా మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు, మరీ ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తుకు మనం గొప్పగా వినియోగించుకోవాలనే ఆలోచనతో మనమందరూ ఇక్కడ మన అభిప్రాయాలు పంచుకుంటామని ఇక్కడికి రావడం జరిగిందే తప్ప తమ కుటుంబం రంగసముద్రంలో భూ కబ్జా చేశారంటూ ధర్మయుద్ధం పేరున కథనాలు రావడం అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడానికే తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తాను 1 సెంటు స్థలమైన కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. తనపైన, తన కుటుంబంపైన అనవసర రాద్ధాంతాలు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక ప్యాంప్లెట్ వచ్చింది, అదేంటంటే ధర్మయుద్ధం అని. మరి ఈ ధర్మయుద్ధం అనే ప్యాంప్లెట్లో పూర్వమిల్ల గ్రామంలో నివాసం ఉండే దొడ్డేటిపల్లి నాగేంద్ర ఆచార్యను నేను రంగసముద్రం గ్రామ రెవెన్యూ పొలంలో ఆది ఆంధ్ర పాలన నందు గల నా భూమి సర్వే నెంబరు 1094లలో 0.67 సెంట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకుడు రుద్రవరం రాము, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కమలమ్మ
కబ్జా చేసినందున నేను ఆర్డీఓ గారిని కలిసి నా పేపర్లను తనిఖీ చేయించి సదరు భూమికి నేనే హక్కుదారుని కేద రాసుకున్నాను. ఇక్కడ నా అభ్యంతరం ఏమిటంటే 0.6 సెంట్ల భూమిని కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కమలమ్మ అని రావడమే నా అభ్యంతరం. నేను అందుకే నా నేపథ్యాన్ని చెప్పాను. ఏమంటే నా తల్లిదండ్రులు విద్యార్థులకు వేల మంది విద్యార్థులకు బోధన చేసిన వాళ్ళు, మంచి నడవడికలో నడిపించిన వాళ్ళు. వాళ్ళ పిల్లలంగా మేము ముగ్గురు సంతానం అయితే మేము కూడా వారు నేర్పించినటువంటి ఆ క్రమశిక్షణలో నడవడికలో నడిచినటువంటి వాళ్ళము. మేము కూడా వేల మంది విద్యార్థులకు ఒక సత్ప్రవర్తనను నేర్పించినటువంటి వాళ్ళం. ఆ రోజు నేను రాజకీయ రంగ ప్రవేశం చేసేటప్పుడు నిజానికి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విభాగము కాబట్టి ఇందులో ప్రవేశించడం నాకు అంతగా ధైర్యం చేయలేకపోయినా. అయితే కేవలం నా భర్త తిరుపతి జిల్లాలో అధికార వైసీపీ ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. చంద్రగిరిలో ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తూ ఎక్కడ చూసినా వైసీపీకి చెందిన సిద్ధం హోర్డింగ్ గార్డులు కట్టారు. కాలూరులో బస్ స్టాప్, నేషనల్ హైవేపై భారీ హోర్డింగులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు బలవంతంగా తొలగించిన అధికారులు వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్ల గురించి పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దైవ సన్నిధిలో ఒట్టు వేసి చెప్పిన మాటలను సైతం విస్మరించే ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో ఆత్మకూరులో ఘోర ఓటమి చవిచూడబోతున్నారని వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రావూరు మండల కేంద్రంలో నిర్వహించిన వైసీపీ నేతల ఆత్మీయ సమావేశానికి గూడూరు అభ్యర్థి మెరుగ మురళీధర్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారాయన. ఆనం రామనారాయణ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అంకమ్మ తల్లిపై ఓటు వేసి మరీ వెంకటగిరి నియోజకవర్గంలో ఓట్లు దండుకున్న ఆనం రామనారాయణ రెడ్డి గెలిచిన వెంటనే అమ్మవారిపై ఓటు వేసి చెప్పిన మాటలను బేఖాతరు చేశారన్నారు. చేయాలన్నప్పుడు ఇన్ఛార్జీలుగా ఒక 3 నెలల క్రితం నుంచి మొదలు పెట్టారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి మార్చేస్తున్నారు, రగిలిపోతుంది, ఇబ్బందులుగా వస్తున్నాయి. మా పార్టీ బాబు, మేము ఇష్టం మేము చేసుకుంటాం, మీకెందుకు? వాళ్ళకి అర్థం కాదు. మార్చింది మళ్ళా తిరిగి మన గురుమూర్తి ఎంపీ గారు సర్టిఫికేట్ చేశారు, ఎమ్మెల్యే గారు తిరిగి మళ్ళీ ఎంపీగా తీసుకువచ్చారు. మీ విద్యుత్ ధర్మం 2 నెలలు. ఈ 2 నెలల్లో మనం ఎంతమందికి జగనన్నకి మరి ఏదైనా రాపుర తేడా ఉండే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ మరి ఎక్కడ విభేదాలు ఉన్నవన్నీ పక్కన పెట్టి ఒకే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే ఎజెండాగా పనిచేయాలి. నేను మన అందరికి కూడా, ఆత్మీయులందరూ కూడా సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్ద ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు. ఇది వాటి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.